ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. మనం రెగ్యులర్ గా క్లాస్ రూమ్ టెస్ట్లు ఏవైతే పెడుతున్నామో ఆన్లైన్ లోనే రాస్తున్నారు, ఆఫ్లైన్ లో రాస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో ఎవరైతే ఆఫ్లైన్ లో క్లాస్ వింటున్నారు, దాంతో పాటు ఆన్లైన్ లో మీరు కూడా ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పీడిఎఫ్ ని పెడుతున్నా. సో దాన్ని మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అందుబాటులో ఉంటుందో చూసుకోండి. సింపుల్ కాన్సెప్ట్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం ఇందులో ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో ప్రతి ఒక్క క్వశ్చన్ లో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో పెట్టడం జరిగింది. అందుకని మీరు ప్రాపర్ ప్రతి ఒక్క క్వశ్చన్ ని కూడా మనసు పెట్టి చూడండి. మనసు పెడితే ఆటోమేటిక్ గా బ్రెయిన్ లోకి వెళ్తుంది. సో అందుకని మీరు మనసు పెడితేనే మీ బ్రెయిన్ లోకి వెళ్తుంది. అందుకని చూద్దాం, డైరెక్ట్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఏదైతే ఆన్లైన్ ఉన్నారో అక్కడ ఉంటది కాబట్టి ఇది జస్ట్ మీకు వినడానికి ఇది బాగా పనికొస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నెతర్జీమ్ కారిడార్ కు సంబంధించి ఈ క్రింది ఇవ్వబడిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా? చూడండి, మీరు కూడా రెస్పాండ్ అవ్వాలి నా మాటలకి రెస్పాండ్ అయ్యారు అనుకోండి, బలంగా గుర్తుండిపోద్ది. ఓకేనా? పర్మనెంట్ గా. 2023 సంవత్సరం నుండి 2025 వరకు గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ సైనిక ఆక్రమణ జోన్ గా పనిచేస్తుంది. చూడండి బాస్, మీరు యూపీఎస్సీ కొట్టాలన్నా, గ్రూప్ 1 కొట్టాలన్నా, గ్రూప్ 2 కొట్టాలన్నా బర్నింగ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? బర్నింగ్ ఇష్యూస్ సార్ ఎప్పుడు చెప్తారు, అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాలు భారతదేశం మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసినా, లేదంటే ఇండియాలో ఉన్న బర్నింగ్ ఇష్యూస్ అది 2 తెలుగు రాష్ట్రాల్లో దేని మీద క్రియేట్ చేసినా అది క్వశ్చన్ గా వచ్చి ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ గాజా ఇష్యూ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా మనకు 2 సంవత్సరాల బర్నింగ్ ఇష్యూ ఉంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, 2023 సంవత్సరం నుంచి 2025 వరకు గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ సైనిక ఆక్రమణ జోన్ గా పనిచేసింది. స్టేట్మెంట్ రైట్ రాంగా? అందరికీ తెలిసింది, గాజా గురించి తెలుసు. స్టేట్మెంట్ రైటే. చూద్దాం. ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్ ను వేరు చేసే 6 కిలోమీటర్ల ప్రాంతమే ఈ నెతర్జీమ్ కారిడార్ ప్రాంతం. రైటేనా? సో మేబీ రైటే. చూద్దాం. 2025 జనవరిలో హమాస్ లో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఫిబ్రవరి 9న ఇజ్రాయెల్ తన దళాలను కారిడార్ నుండి పూర్తిగా ఉపసంహరించుకుంది. రైట్ రాంగా? రైటే. ఓకే. నెతర్జీమ్ నుండి ఇజ్రాయెల్ సైనిక దళాలు వైదొలగడం అనేది గాజా కాల్పులు విరమణ ఒప్పందం భాగమట. రైట్ రాంగా? యాక్చువల్లీ ఇజ్రాయెల్ గాజా స్టోరీ కానీ మీరు ఫాలో అయితే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇంచుమించు రైట్ అనిపిస్తుంది. కానీ దీన్ని బట్టి మన ఆన్సర్ ఏంటి, దేనికి వెళ్తాం? ఆన్సర్ 4 అంటాం కదా, కానీ 4 రాంగ్. రైట్. ఈ ఆన్సర్ అనేది నేను 4 రాంగ్ చేశాను. ఇప్పుడు దీన్ని దేనికి వెళ్తారు మీరు? ఆన్సర్ కి ట్రై చేయండి. ఓకే, సింపుల్. మీరు క్వశ్చన్ నేను చెప్పాను, అందుకని ఆన్లైన్ లో ఎవరైతే వింటున్నారో వాళ్ళకి చెప్పాను, మనసు పెట్టి చూడాలి. మనసు పెట్టి చూస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి, ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్ వేరు చేసే 6 కిలోమీటర్ల ప్రాంతమే నెతర్జీమ్. ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్ కాదు, ఉత్తర దక్షిణ గాజా. సో నేను ఇచ్చిన క్వశ్చన్ లో ప్రతిదీ కూడా క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్వశ్చన్ లో ఆన్సర్ ఉంటుంది. మీరు కొంచెం మనసు పెట్టాలంతే. మనసు పెడితే ఆటోమేటిక్ గా కరెంట్ అఫైర్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ వస్తే గ్రూప్ 2 వస్తుంది. నేనేదో కరెంట్ అఫైర్ చెప్తున్నాను, గ్రూప్ 2 వస్తుందని చెప్పట్లేదు. మీరు సెన్స్ చేయగలిగితే కరెంట్ అఫైర్స్ లోనే హిస్టరీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ లోనే జోగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ లోనే పాలిటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ లోనే ఎకానమీ ఉంటుంది. కానీ గుర్తించాలి, మీరు ఎంత కరెంట్ లైవ్ లో ఉంటారో మీకు అంత ఎనర్జీ ఉంటుంది. మీరు జనరేటర్ లా పనిచేస్తారు. ఓకేనా? జనరేటర్ ఎలా పనిచేస్తుంది? పవర్ తో సంబంధం లేదు, ఇప్పుడు కూడా ఆన్ అవుతుంది. అలాగే ఉండాలి మనం కూడా. రైట్. దీన్ని బట్టి చూస్తే మన ఆన్సర్ ఏంటి? బి ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్, ఈ స్టేట్మెంట్ రైట్, ఈ స్టేట్మెంట్ రైట్. ఈ స్టేట్మెంట్ ఒకసారి బలంగా కంఠస్థ పెట్టండి, లేదంటే ఫీల్ అవ్వండి. ఫీల్ అయితే ఆటోమేటిక్ గుర్తుంటుంది. సో బిని ఎలిమినేట్ చేస్తే ఏసీటీ రైట్ ఆన్సర్. దీంతో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక్కసారి రైట్ అదే పెట్టాను ఇక్కడ. ఉత్తర దక్షిణ గాజాలు వేరు చేసే 6 కిలోమీటర్ నర్వ ప్రాంతమే ఈ నెతర్జీమ్ కారిడార్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నిసార్ ఉపగ్రహ ప్రయోగం సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఓకేనా? నిసార్ ఇది వార్తల్లో నెక్స్ట్ జనరేషన్ లో బాగా లీడ్ చేస్తుంది. మన దేశం అన్ని దేశాలకి అవసరం అవుతుంది. సో మనతో అందరికీ ఫ్రెండ్షిప్ కావాలి. ఓకేనా? సో దానిలో భాగమే ఈ క్వశ్చన్. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయంటే మనసు పెట్టి చూడండి, ఆటోమేటిక్ గా మీకు ఈజీగా ఇంజెక్ట్ అవుతుంది. ఓకేనా? టాబ్లెట్ వేసుకుంటే త్వరగా ట్రీట్మెంట్ స్పందిస్తుందా బాడీ? ఇంజెక్షన్ చేస్తే ఎట్లా? ఇంజెక్షన్ ఎందుకంటే డైరెక్ట్ వెనుక వెళ్తుంది. అలాగే మీరు ఇంజెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్ ని. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరు UR స్పేస్ సెంటర్ లో తయారు చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ రైట్ రాంగా? రైట్ అనిపిస్తుంది. చూద్దాం. ఇది పూర్తిగా రేడియో సెన్సింగ్ శాటిలైట్. రైట్ రాంగా? రైటేనా? రైటే. దీన్ని లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెడుతున్నారు. రైట్ రాంగా? రైటే. నిసార్ అనగా నాసా ఇస్రో శాటిలైట్ అపర్చర్ రాడార్. ఇది కూడా రైటే కదా? ఎందుకు రాంగ్? వెరీ గుడ్, సూపర్. ఇది సింథటిక్ ఉంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ రైట్. నిసార్ అనేది ఇంతే, సింపుల్ లాజిక్. ఇందులో చాలా సింపుల్ గా తప్పు చేయించే పని పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈ అన్ని స్టేట్మెంట్లు ఇంపార్టెంట్. నిసార్ గురించి ఇంపార్టెంట్. ఇంకా కొంచెం ఉంది కదా, ఆ కొంచెం కూడా క్లియర్ చేద్దాం ఏంటనేది. ఓకే, చూడు. నిసార్ అనగా నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఎక్స్ప్లెనేషన్ లోని
ఏది తప్పో అది కిందన పెట్టాను, అందుకని మీరు చూసుకోండి. ఒకటి అదే దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఇది ఇక్కడ ఓకే, నెక్స్ట్ టైం వస్తుంది చూడండి. ఇస్రో నాసా సంయుక్తంగా ఈ ఉపగ్రహాన్ని 2025 మార్చిలో చేపడుతున్నారు. ఓకే, దీని బరువు 2800 kgs సుమారు. దీని దూర పరిశీలన ఉపగ్రహం అంటారు. ఇది భూగోళం మొత్తాన్ని 12 రోజుల్లోనే మ్యాప్ చేస్తుందట. ఓకేనా, మొత్తం భూగోళం అంతా 12 రోజులు మ్యాప్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నిసారు. అందుకని దీన్ని మనకి చాలా ఇంపార్టెంట్. ఇందాక ఒక అంశం చెప్పాను కదా, గాజాది. సో అక్కడ ఎక్స్ప్లెనేషన్ సింపుల్ గా చెప్పాలంటే, ఈ గాజాకి నేను ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ పెడుతున్నాను కదా టెలిగ్రామ్ లోని, విత్ మ్యాపింగ్స్ తో సహా క్రియేట్ చేశాను. అది ఈ పీడిఎఫ్ లో పెట్టడానికి టైం సరిపోలేదు, అందుకని పెట్టలేదు. తర్వాత మీరు టెలిగ్రామ్ లో చూడండి. ఈ గాజాకి ఏదైతే ఇజ్రాయెల్ సైనిక దళాలు ఏదైతే ఉందో నెతర్జామ్ ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి వీళ్ళు అటాక్ చేశారు. ఈ అటాక్ చేసిన తర్వాత 2023 నుంచి 25 వరకు అయింది కదా. 2025లో ఏదైతే కాల్పుల ఒప్పందం ఏదైతే విరమించుకున్నారో అప్పటి నుంచి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు. అక్కడైతే సేఫ్ అని చెప్పి ఆ నెతర్జామ్ ప్రాంతంలో ఉన్నారు అని మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మంచి ఎక్స్ప్లెనేషన్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి మన టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా మనం ఎక్కువ టైం తీసుకొని మంచిగా ప్లాన్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ రైట్. మహాసముద్రాల వాతావరణాన్ని 10 రోజుల ముందే గుర్తించే ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీఎనాలిసిస్. ఓకేనా, ఇన్కాయిస్ ఇది కూడా ఒక కీవర్డ్. గ్లోబల్ ఓషన్ రీఎనాలిసిస్ IGORA. చూడండి, ఈ ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీఎనాలిసిస్ మళ్ళీ ఇండియాతోని ఒక కొలాబరేషన్. ఓకేనా, ఇన్కాయిస్ అనేది కంప్లీట్ గా ప్యూర్ మన ఇండియాది. ఆ ఇండియాలో ఎక్కడంది నేను క్వశ్చన్ అడిగాను, చూద్దాం. ఈ ఇన్కాయిస్ తోని ఈ గ్లోబల్ ఓషన్ రీఎనాలిసిస్ ఇది ఉంది కదా, ఇది ఎందుకు జరిగిందంటే యాక్చువల్లీ సముద్రాల వాతావరణ సమాచారాన్ని గతంలో మనకు ఆ సిస్టమ్ ఎలా ఉండేదంటే 5 రోజుల ముందు, అంటే సముద్రంలో ఏం జరుగుతుందో 5 రోజుల ముందు మనకు తెలిసేది. సముద్రంలో 5 రోజుల ముందు జరుగుతుందంటే మనకు తెలియడం వల్ల ఉపయోగం ఏంటి? తీర ప్రాంతాలలో కాదు, అందులోని షిప్ అదేమంటారు ట్రాన్స్పోర్టు లేదంటే కార్గో షిప్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి థ్రెట్ ఉంటే అక్కడ దగ్గరలో సేఫ్ గా పంపిస్తారు. అయితే 5 రోజులు అంటే మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత డేంజర్, 5 days అంటే వాళ్ళు ఎటు రాలేరు. అందుకని 10 రోజుల ముందే ఇలాంటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే IGORA మొదటి దశ, దీని తాలూకా ఫస్ట్ దశ తాలూకా యాక్టివిటీస్ మనకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీంతో ICOS తోని కొలాబరేట్ అవడం వల్ల ఈ యొక్క మొదటి దశ పనులు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్, ఇదే దీని తాలూకా ఇది అనమాట. ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ యొక్క 26వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మనది ఇది బాగా సక్సెస్ఫుల్. ఇన్కాయిస్ ఇది సక్సెస్ఫుల్ అయ్యేటప్పటికి ఈ గ్లోబలైజ్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది మొదటి దశ పనులు మాత్రమే స్టార్ట్ అయ్యాయి. దానిలో భాగంగానే 10 రోజుల ముందే గుర్తించే సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఇన్కాయిస్ అనేది మన దేశంలో ఎక్కడుంది? హైదరాబాద్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ గా TGPS వెరీ ఇంపార్టెంట్ అండ్ APPS కూడా మన హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో దాని తాలూకా ఒక్కసారి దాని ఇన్ఫర్మేషన్ కూడా చూసేద్దాం. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. చెప్పాను కదా, మహాసముద్రాలలో ఏమేమి జరుగుతున్నాయి దాని తాలూకా సర్వీసెస్ అన్ని అందించేదే ఇన్కాయిస్. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఓకే, ప్రారంభం ఇప్పుడు 1998. ఇందులో 1998 డేట్ ఆఫ్ బర్త్ ఎవరు ఉన్నారా? 1998 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎవరైనా చిట్టి తల్లులు ఎవరు లేరా? ఓకే, గుడ్. 1998. సో గుర్తుపెట్టుకోండి, మీ ఇయర్ లో ఉంది. సో ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారి పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారి పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, దేశంలోనే తొలిసారిగా రూపొందించిన క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ కి సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలని గుర్తించండి. ఓకే, సింపుల్ క్వశ్చన్. క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్. ఓకేనా, ఈ క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ సంబంధించి దేశంలో తొలిసారిగా రూపొందించడం. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఏ డిసీజ్ కి అత్యంత టెన్షన్ పడుతున్నాం? క్యాన్సర్. మనకి ఎలా వస్తుందో తెలియట్లేదు. అంటే స్ట్రెస్ వల్ల కొంత, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంత, ఇన్ ఆర్డర్ టైమింగ్స్ ఫుడ్, తర్వాత హైజీనిక్ ఫుడ్ లేకపోవడం వల్ల, సో కాల్డ్ రీజన్స్. పర్టికులర్ గా ఏది అని పర్టికులర్ గా చెప్పలేకపోతున్నాం. అయితే ఈ క్యాన్సర్ జీనోమ్ అంటే క్యాన్సర్ ఎలా రూపొందడం జరుగుతుంది, దాని తాలూకా స్ట్రక్చర్ ఏంటి, దాని మీద ఈ డేటాబేస్ ఏదనేది సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలు చూడండి. క్వశ్చన్ ఎలాగో వస్తుంది అంటే మళ్ళీ చెప్తున్నా, ఎక్కువ మంది ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ ఇన్స్టాలో కానీ రీల్స్ ఎలా వైరల్ అవుతాయి? ఎక్కువ మంది ఏది చూస్తే అదే కదా,
సో అంటే ఏదైతే ట్రెండింగ్ అంశంలో ఉందో అలాగే ఇది కూడా అంతే, క్యాన్సర్ కూడా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దాని మీద చేసే డేటాబేస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ కూడా అలాగే ఫ్రేమ్ అవుతాయి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వస్తుంది, కరెంట్ ఇష్యూస్ లో భాగంగా వస్తుంది, అండ్ బయాలజీ వాట్ నాట్ ప్రతిదీ ఇంపార్టెంటే. అయితే ఇటీవల ఈ క్యాన్సర్ జన్యు అట్లాస్ ను, ఓకేనా, జన్యు అట్లాస్ అంటే అదే జీనోమ్ డేటాబేసే ఐఐటి గౌహతి రూపొందించి విడుదల చేసింది. స్టేట్మెంట్ రైటేనా? రైటే, నిజం. సూపర్, ఇది మద్రాస్ అయితే కరెక్ట్. సూపర్, వెరీ గుడ్. ఈ భారత క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ బీజీ, ఇది బీసీజీఏ, ఓకేనా, భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్, ఓకేనా, ఇక్కడ ఇండియా కాదు, బీసీజీఏ అని గుర్తుపెట్టుకోండి, భారత్ జీనోమ్ అట్లాస్, ఓకేనా. రొమ్ము క్యాన్సర్ పై లోతైన పరిశోధనలకు వీలు కలుగుతుందట, ఓకేనా, ఇది కరెక్టే ఈ స్టేట్మెంట్. ఓకే, అయితే ఈ క్యాన్సర్ జీనోమ్ కార్యక్రమాన్ని 2020 ఐఐటి గౌహతి ప్రారంభించింది. అది వేరు ఇది వేరు కదా, షూరా? అది ఇది ఒకటేనా? ఓకే, ఇది కూడా ఐఐటి మద్రాస్. ఓకే, గుడ్, యు ఆర్ ఆన్ రైట్ ట్రాక్. ఓకే, అయితే దీని ద్వారా దేశంలోని రొమ్ము క్యాన్సర్ జన్యుపరంగా రూపాంతరం చెందుతున్న తీరును తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ ఉమెన్ కి ఎక్కువ క్యాన్సర్, ఎక్కువ రొమ్ము క్యాన్సర్స్ జరుగుతుంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్. సో దాని నుంచి మనకి ఇది చేయడానికి అవుతుంది. అయితే మనకేంటి స్టేట్మెంట్ ఏ రాంగ్, స్టేట్మెంట్ సి రాంగ్. దీన్ని బట్టి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బిడి ఈస్ రైట్. ఓకే, ఒక్కసారి దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాం. ఏముంది? ఆల్రెడీ ఏ అండ్ సి ఈ డేటాబేస్ రూపకల్పన చేసిన వారు ఐఐటి మద్రాస్. గుడ్. ఓకే, భారతదేశపు మొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ను మధ్యప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఎక్కడ? మధ్యప్రదేశ్ లోని రేవా. వెరీ గుడ్, సూపర్. ఇలా మీరు కానీ ఎప్పటికప్పుడు చూసుకోగలిగితే, అంటే ఎక్కువ రోజులు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అందులోని ఇలాంటి సింపుల్ గా చేయగలిగారంటే మీరు మంచి ట్రాక్ లో ఉన్నట్టే. అలాగే ఫాలో అవ్వండి. అయితే ఈ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటుని సెంట్రల్ జూ అథారిటీ, గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ జూ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనకి ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరు అథారిటీ ఇవ్వాలి? సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఇంపార్టెంట్ ఇంకా ఏంటంటే 1951 లో ఇక్కడే ఈ రేవాలోనే ఈ వైట్ టైగర్ ని కనుగొనడం జరిగింది. వైట్ టైగర్ ని ఎక్కడ? 1951 లో ఇక్కడే కనుగొన్నారు కాబట్టి ఇక్కడే ఈ వైట్ టైగర్ ని అది పెట్టడం జరిగింది. ఓకే, నోటీస్ చేయాలి. ఓకే, లింఫాటిక్ ఫైలేరియాసిస్. ఓకే, ఈ ఆన్సర్ ఏంటి చెప్పండి? ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ఆన్సర్ ఎవరు చెప్తారు? ఏంటి ఆప్షన్ 1, 2, 3, 4? ఓకే, 5 ఓకే, రైట్, 5. ఇది కంప్లీట్ గా చూడండి, ఇది కంప్లీట్ గా ఈ క్వశ్చన్ ని కరెంట్ అఫైర్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, కరెంట్ అఫైర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ లో మీరు ఏం చేయాలంటే కొంచెం ఆరిజిన్ లోకి వెళ్ళి తెలుసుకోవాలి. అర్థమైందా? ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే కరెంట్ ఇష్యూస్ వరకే కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి తెలుసుకోవాలి. అసలు లింఫాటిక్ ఫైలేరియాసిస్ అంటే ఏంటి అది ఒకసారి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇది ఫైలేరియల్ వామ్ అంటే ప్రోటోజోవా వర్గం. ఓకేనా, నేను సైన్స్ స్టూడెంట్ కాదు కానీ దీని గురించి రీసెర్చ్ చేయడం వల్ల తెలుసుకోగలిగింది. ఇది ఫైలేరియా ప్రోటోజోవా అంటే ఫామ్ ఉంటారు కదా, నులుపురుగులు ఎగ్జాక్ట్లీ చెప్పాలి వలన మానవులు సోకే వ్యాధి అట. ఇది ఈ వ్యాధి సోకడం వల్ల ఏమవుతుందంటే ఇది సాధారణంగా బాల్యంలో చిన్నప్పుడే ఎంటర్ అయిపోద్ది శాశ్వత వైకల్యానికి. మీరు పిక్స్ చూడండి కావాలంటే, పెద్ద పెద్ద కాళ్ళు బొబ్బలు వచ్చేసి ఇంత పెద్ద పెద్ద కాళ్ళు అయిపోతాయి. సో అలాంటిది అనమాట. అయితే దీనివల్ల చేతులు పెద్ద పెద్ద చేతులు అయిపోతాయి కదా, అవి మీరు అప్పుడప్పుడు చూసుకుంటారు ఇంత కండ్లు అవి. తర్వాత కాళ్ళు, ఆ కాళ్ళతో నడవలేరు. ఆటోమేటిక్ గా బ్రెస్ట్ కూడా పెద్ద అక్కడ కణితులు వచ్చేస్తాయి, వంటి భాగాల్లో తీవ్రమైన వాపు వస్తుంది. సో దీన్ని బట్టి స్టేట్మెంట్స్ అన్ని రైట్ కాబట్టి 5. అయితే దీని తాలూకా కరెంట్ లో ఏముంది? ఓకేనా, అసలు ఈ వార్తలోకి ఎందుకు రావడం జరిగింది అది కూడా ఒకసారి చూసేద్దాం. 2027కి మన భారత కార్యక్రమం ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ లింఫాటిక్ ఫైలేరియాసిస్ ని పూర్తిగా నిర్మించాలని తీసుకురావడం జరిగింది. అందుకనే ఇది వార్తల్లో రాడింది. వార్తల్లోకి వచ్చింది కాబట్టి మీరు ఇది కూడా తెలుసుకోవాలి. ఓకేనా, మీ కరెంట్ అఫైర్స్ లో ఇవ్వలేదు, ఇది అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నేను దీన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయండి. క్వశ్చన్ వస్తే ఎలాంటి దానిలో వస్తుంది, ఎందుకంటే మన టార్గెట్ కదా 2027కి మన టార్గెట్ అంటే 2027 వరకు ఇది బర్నింగ్ ఇష్యూ ఉంటుంది. బర్నింగ్ ఇష్యూ ఉందంటే క్వశ్చన్ ఏ రూపంలో రావచ్చు. క్వశ్చన్ రావడం జరిగితే ఇయర్ ఎలా రావచ్చు. కరెంట్ అఫైర్స్ ఎవరైనా చేస్తారు. సో ఇంకా మనం టఫ్ చేయాలనుకుంటే ఈ ఏరియాకి వెళ్ళొచ్చు. అదేంటి, అది ఎలా జరుగుతుంది, అది ఏ ప్రోటోజోవానా వైరస్సా అట్లా అడుగుతారు కాబట్టి చూసుకోండి. రైట్, ఓకే. లింఫాటిక్ ఫైలేరియా వ్యాధిని జాతీయ కార్యక్రమంలో భాగంగా 2027 నాటికి నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఫిబ్రవరి 10
జాతీయ స్థాయి డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమం ప్రారంభించింది. ఓకేనా, ఇటీవల స్టార్ట్ చేసింది కాబట్టి ఇది 1 year వరకు లైమ్ లైట్ లో ఉంటది. కరెంట్ అఫైర్స్ కి 1 year వరకు దానికి జీవం ఉంటది. ఓకేనా, దాని ఏమంటారు, దాని లైఫ్ స్పాన్ 1 year. కానీ ఈ లైఫ్ స్పాన్ 1 year తో పాటు ఇది ఎక్కడి వరకు బతుకుతుంది అంటే 2027 వరకు జీవించి ఉంటది. ఈ జీవి, ఈ కరెంట్ అఫైర్స్ జీవి ఎప్పటి వరకు ఉంటది, 2027 వరకు ఉంటది. సో అందుకని మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఇటీవల భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలని గుర్తించండి. ఓకే, స్టేట్మెంట్ ఏ ఆన్సర్ ఏంటి దీనికి? బి. ఓకే, స్టేట్మెంట్ ఏ ఎందుకు రాంగో చూద్దాం. ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన మొట్టమొదటి ఏ సమిట్ కు మోడీ అధ్యక్షత వహించారు. ఎవరు వహించారు? ఓకే, ఎవరింటికి వెళ్తే వాళ్ళు, అదే ఎవరింట్లో వాళ్ళే హీరో కాబట్టి మ్యాక్రాన్. మనం ఎక్కడికి వెళ్ళాం? ఫ్రాన్స్ వెళ్ళాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఆయన అధ్యక్షత వహించాడు. సో ఇక్కడ మోడీ అధ్యక్షత కాదు, కో చైర్మన్. ఓకేనా, ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది, రాసుకోండి. ఓకే, ఈ పర్యటనలో భాగంగా మోడీ ప్రధాని మారిసెల్లి నగరంలో భారత కాన్సులేట్ ని, ఓకేనా, ప్యారిస్ తర్వాత ఇది రెండోది. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఐ మీన్ క్వశ్చన్ దాంట్లో ఇచ్చాను, ఇక్కడ ఏం పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి, మీ దగ్గర సోర్స్ ఉంది కాబట్టి. ఓకేనా, సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఈ స్టేట్మెంట్ రాంగ్, ఈ స్టేట్మెంట్ రైట్ కాబట్టి ఆన్సర్ బి ఇస్ రైట్. ఓకే, దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. సమాధానం, ఫ్రాన్స్ లో జరిగిన మొట్టమొదటి ఏ సమిట్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చైర్మన్ గాను, కో చైర్మన్ గా మోదీ బాధ్యతలు వహించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల వార్తలకు వచ్చిన IVF విధానంకు సంబంధించి ఈ క్రింది ఇచ్చిన అంశాల్లో సరికాని అంశాన్ని గుర్తించండి. ఇది కూడా బాస్ లిజన్. ఈ IVF విధానంలోని సరోగసి విన్నారా? దానికి ఇంచుమించు అలాంటిదే. ఈ IVF అంటే ఏమవుతుందంటే, ఎవరైతే పిల్లలు పుట్టలేదు అనుకోండి, వాళ్ళకి మేల్ నుంచి తీసుకున్న స్పర్మ్ ని మెడికల్లీ డెవలప్ చేసి దాన్ని ఏం చేస్తారు, ఫీమేల్ దాంట్లో చేస్తారు. సో దానికి ఇది ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దీనికోసం గవర్నమెంట్ చర్యలు తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా విట్ ఫ్రేమ్ అవుతుంది 100%. ఇది ఎందుకంటే చాలా మంది స్ట్రెస్ కి వాళ్ళు, ఐ మీన్ ఈ ఏదైతే ఉందో సంతానలేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఫేస్ చేస్తున్న ప్రాసెస్ లో భాగంగానే ఈ IVF విధానం తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇటీవల వార్తలకు వచ్చిన IVF విధానానికి సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరికాని అంశాలని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ సరైందా సరికాదా అది నోటీస్ చేయాలి. అది నోటీస్ చేస్తే క్వశ్చన్ 50% ఈజీ అయిపోద్ది. ఆ మిగతా 50% ఏంటో చూద్దాం. IVF అనగా మగజాతి నుండి సేకరించిన శుక్రకణాలు ఆడజాతి నుండి సేకరించిన అండాలను కలిపి ల్యాబ్ లో, చెప్పాను కదా, ల్యాబ్ లో ఫలదీకరించడం జరుగుతుంది, అంటే ఐ మీన్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఈ పద్ధతిలో ప్రపంచంలోనే తొలిసారిగా కంగారు పిండాలను హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. స్టేట్మెంట్ రైటే కదా? రైటే కదా? రైట్ కదా? రైటేనా? చూద్దాం, రైట్ రాంగ్ తర్వాత చూద్దాం. 2024 నుండి జర్మనీ శాస్త్రవేత్తలు కంగారు పిండాన్ని ఈ పద్ధతిలో సృష్టిస్తున్నారు. రాంగా? సో చూద్దాం. ఓకే, అంతరించిపోతున్న జాతులను పరిరక్షించేందుకు ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తున్నారు. ఓకే, ఇందులో ఏది రాంగ్? సెకండ్ రాంగా, ఫోర్త్ రాంగా? ఓకే, సెకండ్ రాంగ్ అంటే ఏం రాంగ్? హార్వర్డ్ యూనివర్సిటీ, ఇది యాక్చువల్లీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, మీరు నోటీస్ చేస్తే. ఇది ఏం చేస్తుంది చూడండి, ఈ పద్ధతిలోనే తొలిసారిగా కంగారు ఎక్కడ ఉంటాయి? ఆస్ట్రేలియా. హార్వర్డ్ యూనివర్సిటీ ఎక్కడది? USA. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ అమెరికా. అందుకని మీరు మనసు పెట్టాలి, బ్రెయిన్ కాదు, మనసు పెట్టి మీరు అత్తుకున్నారనుకోండి, మీ మనసుకు దగ్గర తీసుకుంటే క్వశ్చన్ ఈజీ అయిపోద్ది. ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ USA. సో అందుకని డైరెక్ట్ ఈ క్వశ్చన్ రాంగ్. దీని బేస్లో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ. సో ఈ స్టేట్మెంట్లు 3 చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఈజీ అయిపోద్ది. చూడండి, ఈ పద్ధతిలో ప్రపంచంలోని తొలిసారిగా కంగారు పిండాలను ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. సింపుల్, మనకి వెరీ సింపుల్. అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ అనేది అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలో ఒకటి. కథం. నెక్స్ట్. ఓకే, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీనికోసం ఈ మధ్య ఎక్కువ అడవడి చేస్తున్నారు. దానికి అడవడి చేయడంలో మన ఇండియా ఎక్కువ రోల్ ఉంది. మన ఇండియా రోల్ అయితే వరల్డ్ అంతా దీన్ని దత్తత తీసుకున్నట్టు అంత కాంబినేషన్, అంటే అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. చూద్దాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ ఎలియన్స్ IBCAకి సంబంధించి ఈ క్రింది ఇవ్వబడిన సరైన అంశాలను గుర్తించండి. ఈ కూటమి 2025లో జనవరిలో ఉనికిలోకి వచ్చింది. రైటా రాంగా మీరే చెప్పాలి. రైటేనా? చూద్దాం. రైట్ అట. ఇది ఒక ఇంటర్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అట. రైటా రాంగా? చూద్దాం, రైట్ రాంగ్. 50వ ప్రాజెక్ట్ బిగ్ క్యాట్ వారోత్సవం సందర్భంగా 2023 ఏప్రిల్లో కర్ణాటకలోని మైసూరులోని ఈ IBCAను ప్రధాని మోదీ ప్రకటించారు. స్టేట్మెంట్ రైటేనా? మేబీ రైట్ అవ్వచ్చు కదా? రైట్ రాంగా? చూద్దాం. ఈ అలియన్స్ ప్రారంభంలో ఈ కూటమి 27 దేశాలు భాగస్వామ్యంగా ఉన్నాయట. స్టేట్మెంట్ రైట్ రాంగా?
ఓకే చూద్దాం. సింపుల్ లాజిక్, ఇందులో ఒకటే స్టేట్మెంట్ రాంగ్ ఉంది. ఆ ఒకటే స్టేట్మెంట్ ఎలా రాంగో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? స్టేట్మెంట్ ఒకటి మీరు రైట్ అనుకుంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోద్ది. ఎందుకు? ఎస్, ఇక్కడి నుంచి ఇక్కడ 50 వారేస్తాలు అవ్వవు కదా. ఓకేనా? ఈ స్టేట్మెంట్ రైట్ అని మీరు కన్ఫర్మ్ చేసుకోగలిగితే, మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే, ఆడు క్వశ్చన్ ఎలాగిచ్చినా ఆడు కూడా లాజిక్ అలాగే ఇస్తున్నాడు. అబ్జర్వ్ చేయండి. యూపీఎస్సీ క్వశ్చన్స్ చూడండి, ఏపీఎస్సీ క్వశ్చన్స్ చూడండి, టీజీపీఎస్సీ చూడండి, టీజీపీఎస్సీ క్వశ్చన్ చూడండి. ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే అన్ని తెలియవసరం లేదు, ఇంటర్లింక్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. అయితే ఇది జనవరిలో ఉనికిలోకి వచ్చింది కదా. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ 50వ ప్రాజెక్ట్ టైగర్, ఇక్కడ టైగర్ ఉంటే కరెక్ట్ అయిపోద్ది. ఈ ప్రాజెక్ట్ టైగర్ వారోత్సవంలో భాగంగా 2023 ఏప్రిల్లోని కర్ణాటకలో మైసూరులోని మన ప్రధాని ఈ IBCA మీద ఫోకస్ చేశాడు. ఈ ఫోకస్ చేసిన తర్వాత ఏమైంది? ఈ 2023లో ఫోకస్ చేస్తే దీన్ని 2024లోని మన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది జరుగుతుంది బాగుంది అని తెలిసిన తర్వాత ఏమంటారు, జనరల్ గా ఒకళ్ళు మంచిది ఫాలో అయ్యారు అనుకోండి, బాగుంటే పక్కలు కూడా అదే ఫాలో అవుతారు. ఓకేనా? సో అట్లానే మనది ఏదైతే చేసిందో ఇంటర్నేషనల్ గా 27 దేశాలు, ఓకేనా, 27 దేశాలు, అది అప్డేట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నాకు అప్డేట్స్ లో 27 దొరుకుతున్నాయి. ఇంకా ఏమైనా యాడ్ అయితే మాత్రం మీరు చూసుకోండి. సో ఈ స్టేట్మెంట్ రైట్ ఏంటి, మళ్ళీ ఒకసారి చూసేద్దాం. ఈ కూటమిలో 2024 ఉరుకులోకి వచ్చింది ఈ స్టేట్మెంట్ రైట్. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇంటర్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఎందుకంటే అన్ని దేశాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి. రైట్, ఇది 50వ ప్రాజెక్ట్ టైగర్. 50వ ప్రాజెక్ట్ టైగర్ అయితే రైట్. ఈ 50వ ప్రాజెక్ట్ టైగర్ వారోత్సవంలో భాగంగా ఏదో చేయాలి కదా. 50 సంవత్సరాలకి, 100 సంవత్సరాలకి, 70 సంవత్సరాలకి, ఓకేనా, మన బర్త్డేలకి ఏదో చేయాలి కాబట్టి అట్లా 50 సంవత్సరాలు కర్ణాటక మైసూరులో ఏం చేశారు, ఈ ఐబీసీఏను ప్రధాని మోదీ ప్రకటించారు. 23లో ప్రకటించారు. తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ అలియన్స్ ప్రారంభం కూటంలో 27 దేశాలు ఉన్నాయి. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్. దాన్ని బట్టి ఏబిడి ఎక్కడ ఉంది? ఓకే రైట్. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి ఫాస్ట్ గా ఆల్రెడీ చెప్పాను. ఒకసారి 50 ప్రాజెక్ట్ టైగర్ వారోత్సవం 2023 9న కర్ణాటకలోని మైసూర్, ఏప్రిల్ 9. సో డేట్ ఇంపార్టెంట్ కాదు, డేట్లు మాత్రం ఇగ్నోర్ చేసి పడేయండి. పక్కా తీసుకోండి, మనసు పెడితే ఆటోమేటిక్ అదే గుర్తుంటుంది. ఓకేనా? IBCAని ప్రధాని మోడీ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ 2024 ఫిబ్రవరి పక్కన పెట్టండి. నేను ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇచ్చాను. 2024 23లో తీసుకున్నారు, స్టార్ట్ చేశారు. 23లో కేంద్ర కేబినెట్ ఓపెన్ అయింది. 25కి ప్రపంచం అంతా దత్తత తీసుకుంది. ఆటోమేటిక్ గా దాని గురించి ఇప్పుడు వార్తల్లోకి ఉంది. ఈ ఏదైతే ఉందో బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రై చేస్తున్నాయి. నోట్, ఉద్దేశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 పెద్ద పుళ్ళు, వీటిలో బిగ్ క్యాట్స్ అంటారు. ఒకవేళ 7 పెద్ద పుల్లని ప్రొటెక్ట్ చేయడం కోసం, అందులోని చిరుతుంది, మంచు చిరుతుంది, చిరుత పులు ఉంది, సింహం ఉంది, టైగర్ ఉంది. నేను తర్వాత మళ్ళీ దాని గురించి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అవన్నీ చెప్తాను. మేడం ఇవన్నీ రాయవసరం లేదు, మీకు టెలిగ్రామ్ లో పెడతాను. మంచిగా ప్రాపర్ గా ఉంటుంది నోట్స్, హ్యాపీగా రాసుకోండి. ఓకేనా? మనసు అంటే వినడానికి ఎక్కువ ట్రై చేయండి. ఓకే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఆధ్వర్యంలో IBCA ఏర్పడింది. ఓకేనా? IBCA ఏర్పడింది. ఇప్పుడంటే నేను ఏం చేస్తానంటే క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు టెలిగ్రామ్ లో పెడతాను. మిగతా వాళ్ళు తెలియాలి. తర్వాత ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పెడతాను. మీ దగ్గర పేపర్ ఉంటుంది, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పటికైతే పెట్టేస్తాను మంచిగా ప్రాపర్ నోట్స్. ఇంకా దాంతో పాటు కొన్ని స్లైడ్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాను, మంచిగా చూసుకోండి. ఓకే, ఫిబ్రవరి నెలలో తేదీలు, ఆ తేదీలతో ఉన్న ప్రాముఖ్యతలతో ఈ క్రింది ఇచ్చిన వాటిని సరిగ్గా జతపరచండి. ఓకేనా? కొన్ని డేట్స్ ఇచ్చాను, ఆ డేట్స్ కి తగ్గ మ్యాచ్ చేయమను. ఇటు నుంచి ఇటు మ్యాచ్ చేద్దాం, ఇటు నుంచి ఇటు మ్యాచ్ చేద్దామా? ఇటు నుంచి ఇటే మ్యాచ్ చేద్దాం. ఫిబ్రవరి 10th ఏంటి? ఓకే, పల్ససా? నాకు తెలుగు మీడియం, నాకు తెలియదు, చెప్పండి. ఓకే, పప్పు దినుసులు, పల్సస్. రైట్. నెక్స్ట్ 12th, ఫిబ్రవరి 12th ఏంటి? జాతీయ ఉత్పాదక దినం. బాయ్స్ నచ్చలేదండి మీకు? మీరు కూడా రెస్పాండ్ అయితే బాగుంటది. ఓకేనా? రైట్. ఓకే, ఫిబ్రవరి 13th ఓకే ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం, జాతీయ. ఓకే రైట్, మహిళలు ఫీల్ అవుతున్నారు మళ్ళీ. మన జాతీయ. ఫిబ్రవరి 11th యునాని. వెరీ గుడ్, యునాని సిద్ధి ఉంది కదా. సో దీన్ని బట్టి ఆన్సర్ మనకి 4. ఓకే, అయితే ఇంకేమి మిగిలిపోయి? ప్రపంచ చిరుధాన్యాల దినోత్సవం ఎప్పుడమ్మా? ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం, డిసెంబర్ 19th. మర్చిపోకూడదు ఇలా చెప్పినప్పుడు. ఓకే, ఇది అంతా చెప్పేస్తారులేండి. మహిళలు చెప్పండి అమ్మ, మహిళలు ఎప్పుడమ్మా? మార్చ్ 8th. ఓకే రైట్. దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి క్లియర్ గా పెట్టాను చూడండి.
చూడండి, ప్రపంచ చిరుధాన్యాల దినోత్సవం December 19th, జాతీయ ఉత్పాదక దినోత్సవం February 12th, తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8th, పప్పు దినుసుల దినోత్సవం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డేట్లో అన్నెసరీ డఫా ఇవ్వలేదు, అన్ని ఇంపార్టెంటే. ఇది ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అయ్యేది. జాతీయ ఉత్పాదక ఇది బిట్ ఫ్రేమ్ అయ్యేది. అంతర్జాతీయ ఇది అవుట్డేటెడ్, అంటే చాలా సార్లు ఇచ్చారు. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు చెయ్యాలి, చేస్తారు, 100% చేస్తారు, అది ఫిక్స్ అది. ఓకే, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిల్లెట్స్ మీద, పప్పు దినుసుల మీద ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అవే తిని బాగా ఉండేటోళ్ళు, ఇప్పుడు మళ్ళీ అవే తినమని చెప్పి వాటి మీద చేస్తున్నారు. జాతీయ మహిళా దినోత్సవం ఇది అంత కాదు, కానీ మీకు దాని మీద ఇవ్వాలని ఉద్దేశం ఇచ్చాను. మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ వీటితో పోల్చుకుంటే అంత ఇంపార్టెంట్ కాదు. ప్రపంచ యునాని వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకేనా, రైట్. ఓకే, క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ కి సంబంధించి క్రింది తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. ఓకేనా, ఆల్రెడీ క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ మీకు ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ లో ఇచ్చాను కాబట్టి మీరు ఈజీగా చేయాలి. ఇది ఒక యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్. ఓకే, మేడం చెప్పింది కరెక్టే. ఏం పేరు మేడం? గీతా గారు చెప్పారు, రైట్. ఓకే, ఈ మిసైల్ సిస్టమ్ కొనుగోలుకు మన దేశం రష్యాతో ఒప్పందం చేసుకుందట. రైటా రాంగా? రష్యాతో ఒప్పందం చేసుకుంది, రైటే, రష్యాదే ఇది. ఓకే, క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ సుమారు 400 kg పేలుడు మోసుకెళ్లి 300 km దూరంలో ఉన్న లక్ష్యాలను చేరుకోగలదు. రైటా రాంగా? సో ఇలాంటివి ఎప్పుడు కూడా తప్పు చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇది చూడండి, ఎక్కువ యూజ్ లేదా తక్కువ అలాంటివి ఉంటేనే అది మనం నోటీస్ చేయాలి. మిగతా అనేది ఇది, అందుకే సుమారు అని పెట్టాను. సుమారు అని పెడితే 90% ఇది రైటే. సో ఇది రాంగ్ అంటున్నాం. ఎందుకు రాంగ్ ఇది? ఎస్, వెరీ గుడ్. ఇక్కడే ఉంది ఆన్సర్. షిప్ ఏదైతే ఉందో ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా నేవీకి, ఇది నేవీ. ఓకేనా, నేవీ. సో దీన్ని బట్టి మన ఆన్సర్ 4. ఓకేనా, రైట్ ఆన్సర్. ఈ క్లబ్ ఎస్ మిసైల్ ప్రస్తుతానికి ఇండియన్ నేవీకి ఉపయోగపడేలా ఒప్పందం చేసుకుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఏదైతే ఉందో నేవీకనే షిప్ చూశారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టండి, ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఓన్లీ రోడ్డు మీదే ఫైట్ చేస్తారా? వాళ్ళు ఎయిర్లో కూడా ఫైట్ చేస్తారు అండ్ సముద్రంలో కూడా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కోబ్రా అని ఒకటి ఉంటుంది, వాళ్ళకి అన్ని నేర్పిస్తారు. అంటే పర్టికులర్గా నేవీ అనేది సైనిక దళాలు భూమి మీద, ఇది ఆర్మీ. నేవీ అనేది వాళ్ళు సముద్రంలోని, కానీ వాళ్ళు భూమి మీద కూడా చేసేలాగా వాళ్ళకి ట్రైన్ అవుతారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, సముద్రంలోనే. ఎయిర్ ఫోర్స్ అనేటోళ్ళు ఎయిర్లోని, కానీ వాళ్ళకి ఏదైతే ఆర్మీ ఫోర్సెస్కి ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు, నేవీ ఫోర్సెస్కి ఇచ్చి వాళ్ళు కూడా కొన్ని టీములు సపరేట్గా పనిచేస్తాయి. అది మీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఆపి చెప్పాను. కానీ బేసికల్గా అది నేవీకి ఇచ్చారు. త్వరలో ఇది ఆర్మీకి అండ్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇవ్వచ్చు. ప్రజెంట్ ఉన్న ఏదైతే ఒప్పందంలో భాగం ఇది నేవీ ఒప్పందం చేసుకుంది. అందుకనే ఈ రోజుకి ఇది నేవీ, మేబీ ఇది బాగా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది అనుకోండి, అండ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కూడా తీసుకోవచ్చు. ఇది నోటీస్ చేయాలి. ఏదో సురేష్ నాయుడు 2025 February 15 చెప్పాడు, తర్వాత అది కరెక్ట్ కాదు అని మళ్ళీ అది మారొచ్చు. అందుకనే బీ ఫోకస్, రైట్. ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న HIV సంబంధించి G7 కూటమి నాయకుల్లో బహిరంగంగా పరీక్ష చేయించుకొని 2030 నాటికి HIV కేసులు నమోదు కాకూడదనే లక్ష్యంతో ప్రజలు కూడా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చిన కీవ్ స్టార్మర్ ఏ దేశ అధినేత? ఏది? బ్రిటన్. ఓకే, సో ఇది వార్తల్లోని ఇటీవల కాలంలో. ఇంకా ఏంటంటే UN AIDS మనం వచ్చింది వార్తల్లో. UN AIDS కి ఏ దేశం ఈ మధ్య ఫండ్స్ ఆపేసింది? అమెరికా. ఈ అమెరికా ఏదైతే UN AIDS కి ఆపేయడం వల్ల యాక్చువల్లీ 2023 నాటికి ఈ ఎయిడ్స్ లో చాలా వరకు తగ్గాయి. ఓకేనా, 1995తో పోల్చుకుంటే 60% ఎయిడ్స్ ఏదైతే ఎయిడ్స్ పాజిటివ్ అనేది తగ్గింది. సో ఇలాగ లేకపోతే చాలా డేంజర్ అవుతుందని ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ వాళ్ళు UN AIDS కి తగ్గించాడు ఫండ్స్. దానికి రీజన్ ఏంటి? సింపుల్ లాజిక్. జో బైడెన్ దాన్ని ఎక్కువ ఎంటర్టైన్ చేశాడు, ఈ రోజు కట్ చేశాడు. జో బైడెన్ చేసిన ఏమంటారు ఎకో ఫ్రెండ్లీ ఇది పేపర్ స్ట్రాల్ని కూడా ఈయన వచ్చి ప్లాస్టిక్ స్ట్రాల్కి మార్చాడు. సో అందువల్ల కొన్ని సందర్భాల్లో అలాంటివి నిర్ణయాలు తప్పు, కానీ తప్పదు, మనం ఏం చేస్తాం, అది అగ్రరాజ్యం కాబట్టి తర్వాత చూద్దాం వాటి గురించి. సో అయితే ఇక్కడ ఒకసారి దీని తాలూకు ఇన్ఫర్మేషన్. అయితే G7 దేశాలు అధినేతలు ఒకసారి పెట్టాను, ఒకసారి చూసుకోండి.
కెనడా జస్టిన్ ట్రూడో ప్రధాని. ఓకేనా, దేనికి ప్రధాని? కెనడాకి కలిపేశారా? కెనడాకి జస్టిన్ ట్రూడో ప్రధాని, ఫ్రాన్స్ కి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షుడు, ఇటలీ జార్జియా మెలోని ప్రధాని, జపాన్ షగేరు. ఓకేనా, ఇటలీ అమ్మాయి అనుకుంటా, బాగుంటుంది, ఒకసారి చూడండి ఫోటో. జపాన్ షగేరు ఇషిబా ఓకేనా ప్రధాని, జర్మనీ ఒలాఫ్ స్కోల్చ్ ఛాన్సలర్, యూకే కీవ్ స్టార్మర్ ప్రధాని. ఓకే, ఈ అమ్మాయి ఒక్కరితే ఉంది మెలోని. ఓకే, ఒకసారి చూడండి, మనకి ఈజీగా గుర్తుంటుంది. రైట్, యుఎస్ఏ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు. అయితే ఇక్కడ మీకు ఇంకొంచెం మీకు చేతబడి చేయడానికి ఒక ముగ్గు తీసుకొచ్చాను. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు G7 గురించి వచ్చింది కదా, G7 గురించి వచ్చిన తర్వాత మనకి ఏ కూటములు ఉన్నాయి, వరల్డ్ లో ఏవి ఏమంటారు లీడ్ చేస్తున్నాయి, ఏ కూటములు ఉన్నాయో ఒకసారి క్లియర్ పిక్చర్ నేను టెలిగ్రామ్ లో కూడా పెడతాను, మంచిగా చూడండి. అసలు నాలుగు దేశాలతో కూటములు 2 ఉన్నాయి, G4 కంట్రీస్ అండ్ క్వాడ్ కంట్రీస్. క్వాడ్ కంట్రీస్ నుండి మన దేశం ఉందా లేదా? ఉంది. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ. చూడండి, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, ఇది QSD కంట్రీస్. ఓకేనా, తర్వాత G4 కంట్రీస్ లో మనది ఉందా లేదా? G4 కంట్రీస్ ఉందా లేదా? ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్. ఓకేనా, ఇది G4 కంట్రీస్. ఓకే, రైట్. ఓకే, G7 కంట్రీస్ లో మనది ఉందా? లేదు. ఓకేనా, ఏముంది? కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఉన్నాయి అక్కడ, ఎందుకు కంగారు, వినండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. జర్మనీ, జపాన్, యుఎస్ఏ అండ్ యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడ చూడండి, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీ, తర్వాత యూకే, యుఎస్ఏ. ఇది నేను ఎలా ఆర్డర్ అని చెప్తున్నా? సి, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీ, యూకే, యుఎస్ఏ. ఏది ముందు వస్తుంది? యూకే ఆర్డర్లో. గుర్తుపెట్టేసుకోవచ్చు, పర్మనెంట్గా ఉండిపోతుంది మన బ్రెయిన్లోని. నేను ఇది ఫ్రేమ్ చేసేటప్పుడు నాకు 4 గంటల 5 గంటల పట్టింది ఇలా డిజైన్ చేయడానికి. కానీ మీరు ఒక్కసారి దీన్ని కానీ అడాప్టబిలిటీ చేసుకుంటే కరెక్ట్గా అరగంటలో మీకు బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి అన్ని దేశాలు. ఓకేనా, ఓకే. నెక్స్ట్, బ్రిక్స్లోనే 5 దేశాలు ఉన్నాయి కదా. ఓకేనా, బ్రిక్స్లోనే 5 దేశాలు ఉన్నాయి కదా. ఈ బ్రిక్స్లోనే 5 దేశాలు ఉన్నాయి కాబట్టి బ్రిక్స్లో ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? బ్రిక్స్లో ఎట్ ప్రెజెంట్ ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఓకే, సింపుల్ గా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు రాసుకోండి, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 2009లోని బ్రిక్, 2009లో బ్రిక్. ఓకే, ఈ 2009లో బ్రిక్ లో స్టార్ట్ అయింది. అప్పుడు ఎక్కడ? రష్యాలోని ఫస్ట్ బ్రిక్ కూటమి ఏర్పడింది 2009. అప్పుడెన్ని? 4 దేశాలు, BRIC అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఓకే, నెక్స్ట్ తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన ఇయర్ ఏంది? 2010 BRICS సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. ఎక్కడ ఇది? రియో డి జెనీరో. గుర్తుపెట్టుకోండి, మీరు మనసులోకి ఎక్కించండి, మీరు బుక్ లోకి ఎక్కించే అవసరం లేదు, ఏం అవసరం లేదు. ప్రశాంతంగా ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి మనసు పెట్టి వింటే ఆటోమేటిక్ గా గుర్తుండిపోతాయి. అయినా రాసుకోండి. నా లెక్చర్ మోడ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా చెప్తా. మీరు మనసు పెట్టి వింటే అర్థమైపోద్ది. సయ్యద్ సార్ ఎప్పుడు కూడా ఇదే చెప్తారు, మనసు పెట్టి వినండి, లేదంటే మనసు పెట్టి చెప్పండి, ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ అనేది అలా బ్రెయిన్ లోకి వెళ్తుంది. ఓకేనా, 2010 బ్రిక్ కాస్త రష్యాలో మొదలైంది. 2010లోని బ్రిక్స్ ఎస్ అయింది. ఎస్ అంటే ఏంటి? సౌత్ ఆఫ్రికా. ఓకేనా, సౌత్ ఆఫ్రికా. అయితే ఈ 2009 నుంచి 2010 ఈ తర్వాత మళ్ళీ మనకు అప్డేట్, ఇండియాలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవుట్డేటెడ్ అది. దాన్ని మార్పులు ఏం జరిగాయి? 2023లో చాలా పెద్ద మార్పులు జరిగాయి. ఇది ఎన్నో సమిట్ అవుద్ది? ఫస్ట్ సమిట్ ఇది, రెండో సమిట్ ఇది. 2023కి ఎన్నో సమిట్ అవుద్ది? ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎన్నో సమిట్ అవుద్ది? 15th సమిట్. ఈ సమిట్ లోని భారీ మార్పులు జరిగాయి. బ్రిక్స్ అంటే 5 దేశాలు, BRICS. కానీ 2023లో జరిగిన భారీ మార్పు ఏంటంటే బ్రిక్స్ లోకి 6 దేశాలు వచ్చి యాడ్ అయ్యాయి. ఓకేనా, ఇది ఎక్కడ జరిగిందంటే జోహాన్స్బర్గ్. ఎక్కడ? సౌత్ ఆఫ్రికా కదా, జోహాన్స్బర్గ్, వన్ ఆఫ్ ద క్యాపిటల్స్, రైట్? అంతేనా? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 6 దేశాలు వచ్చాయి. ఈ 6 దేశాలు ఏంటంటే, ఓకే, కలర్ ఇక్కడ రాస్తాను. ఓకే, రైట్. ఓకే,
ఓకే, బ్రిక్స్ లోని ఈ 5 దేశాలు ఉన్నాయి కదా, దాంతో పాటు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆ గ్రూప్ కంట్రీస్, ఈ గ్రూప్ కంట్రీస్ ఏంటి, ఆ గ్రూప్ కంట్రీస్, ఈ గ్రూప్ కంట్రీస్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఈజీ పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఆ గ్రూప్ కంట్రీస్ ఏంటంటే అర్జెంటీనా, ఓకేనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, అరబ్ ఎమిరేట్స్, అరబ్, సౌదీ అరేబియా, సౌదీ అరేబియా, ఓకేనా. అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈ 3 ఆ గ్రూప్ కంట్రీస్ లో 3 దేశాలు. అండ్ ఈ గ్రూప్ కంట్రీలో చూస్తాను ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, ఓకేనా. ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్ ఈ గ్రూప్ కంట్రీస్. అయితే ఇక్కడ చిన్న స్టోరీ జరిగింది. ఎక్కడ దాకా వచ్చాం మనం, 2023 15 సమిట్ లోని తీసుకున్న నిర్ణయం ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా అనేది ప్రపంచంలోని ఏమంటారు పెద్ద టాలెంటెడ్ కంట్రీయా కాదు, మనలాంటి దేశాలతో కలిసి అది కూడా గొప్పగా చలామణి అవుతుంది. అయితే సౌత్ ఆఫ్రికాలో దీన్ని తీసుకున్న నిర్ణయం, ఎవరైతే సమిట్ అవుద్దో అక్కడ కంట్రీ హెడ్ ఉంటాడు, వాడు తీసుకోవచ్చు నిర్ణయం. అప్పుడు ఏం చేశాడు, వాళ్ళు అందరితోని గ్రూప్ ను పెద్ద చేసేద్దాం అని చెప్పి 6 దేశాలను ఆహ్వానించాడు. 6 దేశాలు ఆహ్వానించడంలో అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే 2023లోని అర్జెంటీనాకి ఎలక్షన్స్ అయ్యాయి. అర్జెంటీనాకి ఎలక్షన్స్ అయినప్పుడు జేవియర్ మిలీ, ఇప్పుడు ఎవడు అర్జెంటీనా అధ్యక్షుడు, ఎవరు, జేవియర్ మిలీ. ఈ జేవియర్ మిలీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే, నేను కానీ ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిస్తే ఈ సోషలిస్ట్ భావాలు ఎవరున్నాయి బ్రిక్స్ లోని, రష్యా, ఓకేనా, వీళ్ళతో నేను కలవను, ఓకేనా, వీళ్ళతో నేను కలవను అని చెప్పి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని అర్జెంటీనా వాసులు జేవియర్ మిలీని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏం చేశాడు, యాక్చువల్లీ ఈ 2023లో 15వ సమిట్ లో తీసుకున్న నిర్ణయం ఏంటి, బ్రిక్స్ కాస్త ఇక్కడి నుంచి బ్రిక్స్ 11 అవుద్ది అని చెప్పాడు. ఈ బ్రిక్స్ 11 అవుద్దని ఈ స్టేట్మెంట్ లో ఇక్కడ ప్రకటించినప్పటికీ కూడా అది ఎప్పటి నుంచి, 2024 జనవరి 1 నుంచి, 2024 జనవరి 1 నుంచి. అయితే ఆ నిర్ణయం అమలు అవ్వకముందే అర్జెంటీనా ఏం చేశారంటే, అవసరం లేదు బాబు, మీ సభ్యత్వం మాకు అవసరం లేదని ఆడే ఎస్కేప్ అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా స్టార్ట్ అవ్వకముందే నేను వద్దన్నాడు. ఆ తర్వాత కూడా ఈ సౌదీ అరేబియా కూడా సోకాల్డ్ రీజన్స్ వల్ల సౌదీ అరేబియా కూడా వెళ్ళిపోయింది. అయితే ఈ 2024లో 2024 ఎక్కడ సమిట్ జరిగింది, ఎక్కడ, కజాన్, రష్యాలోని. గుర్తుపెట్టుకోండి, రాయకండి, నేను లింక్ చెప్తా, బ్రెయిన్ లోకి ఎక్కిద్దాం, ఓకేనా. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం, ఎక్కడ రాయొద్దు, ప్రశాంతంగా ఉండండి. ఇదంతా కేవలం మీకు ఒక అవగాహన. సార్ చెప్తారు, మనం గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలంటే అంతర్జాతీయ ఏదైతే ఉందో జోగ్రఫికల్ గా ప్రపంచ దేశాలు పట్టుండాలి. అంతర్జాతీయ అంశాలు ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఆటోమేటిక్ గా గ్రూప్ 2 ఆఫీసర్ అయిపోయినట్టే. మీ నాలెడ్జ్ కూడా బ్రాడ్ గా ఉంటది. మీరు ఎంత బ్రాడ్ గా ఆలోచించగలిగితే మీరు అంత సబ్జెక్ట్ ని అంత ఈజీగా అడాప్టబిలిటీ చేసుకోగలరు. ఓకే, 2024 రష్యా. ఈ 2024 రష్యాలోని బ్రిక్స్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, 9. ఓకే, అయితే నేను ఇందాక క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు బ్రిక్స్ కంట్రీలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఓకేనా. బ్రిక్స్ కంట్రీలో 2025 నాటికి ఎన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రిక్స్ కంట్రీలో 2025కి సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, బ్రెజిల్, రియో డి జనీరో, బ్రెజిల్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో మీరు పేపర్ ఫాలో అయ్యారో లేదో, జనవరి 6, 2025, ఓకేనా, జనవరి 6, 2025. ఏవి నోట్ చేయి పెట్టకండి, ఏమి అవసరం లేదు, బ్రెయిన్ లో ఉంటాయి, ఉండకపోయినా నష్టం లేదు. ఒకవేళ ఇంపార్టెంట్ అంశం అయితే మళ్ళీ ఇంకోసారి పేపర్లోకి వస్తుంది, నేను కరెంట్ అఫైర్స్ ఇస్తాను, మీరేం టెన్షన్ పడకండి. కరెంట్ ఇష్యూస్ మీరు ఉన్నంత వరకు, కరెంట్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది ప్రతిరోజు కూడా మంచిగా ప్రాపర్ గా సెట్ చేసి పెడతాను. మీరు రోజుకు ఒక అరగంట గంట కేటాయించాల్సింది అంతే, అంతకు మించి మీరు ఏం చేయలేకపోతే నేనేం చేయలేను, ఓకేనా. రైట్, అయితే 2025 జనవరి 6న ఇండోనేషియా యాడ్ అయింది. అయితే ఈ 2025 బ్రెజిల్ లో జరిగే సమ్మిట్ కి బ్రిక్స్ ఎన్ని కంట్రీస్ అవుతాయి, 10 అవుతాయి, ఓకేనా. మళ్ళీ క్లియర్ గా చెప్తాను చూడండి, సింపుల్ బాస్. 2009లో బ్రిక్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ రష్యా, ఓకేనా. ఇప్పుడు 2024 రష్యా. 2010లో రియో డి జనీరోలో సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. అది ఎక్కడ జరిగింది, రియో డి జనీరో.
2025 బ్రెజిల్, రియో డి జనీరో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ అదే, ఇక్కడ అదే. తర్వాత 2024 అదే, 2025 మధ్యలో జరిగిన స్టోరీ ఏంది? 2023లో జరిగిన స్టోరీ. ఈ స్టోరీ ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ క్లియర్ గా చెప్తాను చూడండి. సింపుల్. 2023లో బ్రిక్స్ అయింది బాస్. బ్రిక్స్ అయితే సౌత్ ఆఫ్రికా లేదు, అప్పుడెక్కడ రష్యాలో మొదలైంది. తర్వాత ఏంటి? 2010లో బ్రిక్స్ ఎస్ అయింది, సౌత్ ఆఫ్రికా. ఈ దద్దమ్మ వచ్చింది కదా, వచ్చి ఏం చేసింది? 2023లో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్ లో నిర్వహిస్తే ఈయన ఏం చేస్తారు? బ్రిక్స్ 5 కాదు 11 ఉండాలని చెప్పాడు. ఆ గ్రూప్ కంట్రీస్ ని, ఈ గ్రూప్ కంట్రీస్ ని తీసుకొచ్చాడు. ఆ గ్రూప్ కంట్రీలో అర్జెంటీనా ఉంది, సౌదీ అరేబియా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఈ యునైటెడ్ అరబ్ సముద్రం ఈ గ్రూప్ కంట్రీస్ బాగానే ఉన్నాయి. ఏవి? ఇథియోపియా, ఈజిప్టు, ఇరాన్. అవన్నీ ఏంటి? అంత డెవలప్డ్ కంట్రీస్ కాదు. ఐ మీన్ కొన్ని ముస్లిం కంట్రీస్ ప్రాధాన్యత ఉన్నది. సో వాళ్ళకి ఇలాంటి వాళ్ళతో ఉండాలని ఉంటుంది. కానీ అర్జెంటీనా ఏంటిది? అది దక్షిణ అమెరికా దేశం, అది కొంచెం డామినేటెడ్. నేనేం చేశాను? రష్యా లాంటి దేశాలతో ఉండని చెప్పి ఆడు ఎలక్షన్కి వెళ్ళాడు, గెలిచాడు, అయిపోయింది. ఈడు సౌదీ అరేబియాని ఏం చేశాడు? ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఐ మీన్ సోకాల్డ్ రీజన్స్ ఉన్నాయి, బట్ సౌదీ అరేబియా కూడా అలా గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏంటి? అప్పుడు ఎప్పుడైతే అయిందో 2024కి వెళ్ళేటప్పుడు ఓన్లీ 9 కంట్రీస్. 2025కి వచ్చేటప్పటికి ఇంకా సమిట్ జరగలేదు. ఇండోనేషియా 2025 జనవరి 6న యాడ్ అయింది. ఓకేనా? సో దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాను కదా, క్వాడ్ కంట్రీస్, G4 కంట్రీస్, G7 కంట్రీస్ తో పాటు ఈ బ్రిక్స్ లో 5 కంట్రీస్ తో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్జెంటీనా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, తుర్కియా అండ్ యూరోపియన్ యూనియన్. ఇవి గుర్తుపెట్టుకుంటే G20 కంట్రీస్ మీకు తెలిసిపోతాయి. G20 కంట్రీస్ ఇదే అనమాట. G20 కంట్రీస్ తాలూకా టేబుల్ ఇది. ఈ G20 కంట్రీస్ లోని మీరు క్వాడ్ కంట్రీస్ తెలుసుకున్నా, క్వాడ్ కంట్రీస్ తో పాటు అండ్ G4 కంట్రీస్ తో పాటు అండ్ G7 కంట్రీస్ తో పాటు బ్రిక్స్ కంట్రీస్ లో ఉన్న 5 తో పాటు అర్జెంటీనా, ఇది బ్రిక్స్ లో లేదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. ఓకేనా? మెక్సికో గుర్తుపెట్టాలి. మిస్లీనియస్ కంట్రీస్ అని వీటిని గుర్తుపెట్టుకోవాలి. MTSIA వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీకు నచ్చిన కోడ్ పెట్టుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మదర్, ఫాదర్ ఏదైనా 5 నెంబర్లు 5 పేర్లు వచ్చేలాగా మీకు నచ్చిన కోడ్ పెట్టుకోండి. G20 కంట్రీస్ పర్మనెంట్ గుర్తుంటాయి. క్వాడ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి? క్వాడ్ కంట్రీస్ చెప్పాలి. ఇండియా మనదెలాగా ఉంది. తర్వాత ఆస్ట్రేలియా, జపాన్, USA. తర్వాత G4 కంట్రీస్ ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, అయిపోయింది. తర్వాత G7 కంట్రీస్ కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, USA, UK. సో ఇంకా మనకేముంది? అర్జెంటీనా, MTSI, మెక్సికో, తుర్కియా, ఎస్ అంటే సౌదీ అరేబియా అండ్ సౌత్ కొరియా. అంతే. G20 కంట్రీస్ తెలిసిపోయాయి. మన G4 కంట్రీస్, G4 తెలిసాయి, G7 తెలిసాయి, క్వాడ్ కంట్రీస్ కూడా తెలిసాయి అండ్ బ్రిక్స్ కంట్రీస్ కూడా తెలిసిపోయాయి. ఓకే, లెట్ ఇట్ బి. అంటే సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఓకే, ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓపిక పెట్టండి. ద రన్నింగ్ బిలియన్ ఆపర్చునిటీస్ థీమ్ తో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా నిలిచిన 15వ ఎయిర్ ఇండియా 2025ను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? బెంగళూరా? ఓకే. సో దీనిలోనే ఎవరు? రష్యా తాలూకుది, అమెరికా తాలూకువి ఈ మధ్య మీకు ఇచ్చాను, అది ఒకసారి చెక్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఓకేనా? సో దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఎయిర్ షోని ఫిబ్రవరి 10న ప్రారంభించి 14 వరకు నిర్వహించారు. నెక్స్ట్, ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ గుప్తా అండ్ జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం వెలువరించిన జాతీయ హోమియోపతి కమిషన్ చైర్పర్సన్ నియామకం సంబంధించి ఈ క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలు గుర్తుపెట్టుకోండి. చూడండి బాస్, ఎక్కడైనా మన ఇది పాలిటీ ఇష్యూస్, ఎప్పుడైనా కానీ మనకి పాలిటీలోని ఎప్పుడు ఏదైనా కోర్టు ఒకటి ఇచ్చిన తీర్పుని ఇంకో కోర్టు కాదు అని చెప్పినప్పుడు ఇష్యూ బర్న్ అవుతుంది. ఆ ఇష్యూ బర్న్ అయినప్పుడు అది వార్తల్లోకి రావడం, దాన్ని ఏమవుద్ది మన కరెంట్ అఫైర్స్ గా సబ్జెక్ట్ లో కూడా ఫ్రేమ్ అవుతుంది. అయితే చూద్దాం. రైట్, ఈ ధర్మాసనం డాక్టర్ అనిల్ కరుణ నియామకం అక్రమని తేల్చెప్పింది. అక్రమేనా? రైట్, ఇది అక్రమేనట. మన సౌమ్య చెప్పిన అక్రమేనట. అంతేకాకుండా ఈ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం డాక్టర్ అనిల్ కరుణను తక్షణమే ఈ పదవి నుండి తొలగించాలని ఆదేశించిందట. ఆదేశించిందా? ఆదేశిస్తుంది, సుప్రీంకోర్టు కదా, దాని ఇష్టం. ఓకే, అయితే NCH అంటే నేషనల్ ఏంటి ఇది? నేషనల్ హోమియో కమిషనా చట్టం. ఓకే,
చట్టం 2020 ప్రకారం చైర్పర్సన్ గా నియమించేవారు 20 ఏండ్లు అనుభవంతో పాటు హోమియోపతి రంగంలో. ఓకేనా? నేషనల్ హోమియో కమిషన్. ఓకేనా? నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియో, నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఆఫ్ NCH అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి. అయితే చూడండి, అనుభవంతో పాటు హోమియోపతి రంగంలో నిష్ణాతులు ఉండాలని స్పష్టం చేసిందట. అయితే ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పుకు ఇది రద్దు చేసింది. బాంబే ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఏం చేసింది? తిరస్కరించింది. రైటా రాంగా? తప్పే చేసింది కదా సుప్రీంకోర్టు. ఏం తప్పు చేసింది? కర్ణాటక హైకోర్టు. వెరీ గుడ్, సూపర్. నువ్వు ఖచ్చితంగా ఏంటి డీటీయా ఏంటమ్మా? గ్రూప్ 1? వెరీ గుడ్, డ్రీమ్ బిగ్. ఓకే, కర్ణాటక ప్లేస్ ఇది హైకోర్టు, బాంబే హైకోర్టు ప్లేస్ లో కర్ణాటక ఉంటే రైట్ అవుద్ది. దీన్ని బట్టి ABC 3 స్టేట్మెంట్లు రైట్. ఓకేనా? ABC ఎక్కడ ఉంది? 1 మాత్రమే. నెక్స్ట్ చూద్దాం. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పును రద్దు చేసింది. రైట్. ఓకే, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఐటీలు, ఆ ఐఐటీలతో సంబంధం కలిగిన వార్తల్లో క్రింది ఇచ్చిన జతల్లో ఎన్ని జతలు సరైనవో గుర్తించండి. ఎన్ని జతలు సరైనది? 1 జత, 2 జతలా, 3 జతలా, 4 జతలా? ఏవి కావా? ఏది కదా? ఎందుకు కాదు? ఓకే, ఒకసారి స్టేట్మెంట్ చదువుదాం. ఐఐటి మద్రాస్ బంకర్ నిర్మాణంలో బ్యాంబూ ఆధారిత మెటీరియల్ వినియోగించడం కోసం ఆర్మీ ఒప్పందం అట. ఆర్మీ ఈ మధ్య అసలు రైట్ రాంగ్ పక్కన పెడతాం. ఆర్మీ ఏం చేసిందంటే ఒక ఐఐటితో ఒప్పందం చేసుకుంది. అంటే బంకర్లు అంటే ఏంటి? బంకర్లు అంటే ఏంటంటే వెరీ గుడ్, పోలీస్ డిపార్ట్మెంటా? ఓకే, రైట్. అయితే బంకర్లు అంటే ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఏంటంటే ఒక ఫీల్డ్ టాక్టిక్స్ లో భాగంగా శత్రువుని ఎదుర్కోవడం కోసం ఏం చేస్తారంటే పైన సర్ఫేస్ బాగానే ఉంటది, కిందని గోతులు తీసుకొని అందులో బంకర్ లో ఉంటారు, టెలిస్కోప్ పెట్టి చూస్తారు, ఎవడైనా వస్తే అటాక్ చేస్తారు. ఆ బంకర్ లో ఏం చేస్తున్నారు? ఈ బంకర్ లో ఉన్నప్పుడు మనకి ఉన్నటప్పుడు బ్యాంబూస్ అయితే దాని హీట్ రాదని చెప్పి ఈ బంకర్లకు అనుకూలంగా విభిన్న సైజుల్లోని తయారు చేయడానికి ఒక ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఐఐటి అనేది గౌహతి, మద్రాస్ కాదు, గౌహతి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ ఐఐటి కాదని కాదు, ఈ బంకర్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడు ఈ ఇటీవల కాలంలో మన రక్షణ రంగం మీద, అంటే ప్రతి దేశం కూడా రక్షణ రంగం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. అందులో భాగం ఇది. అంటే మంచి పెద్ద యూనివర్సిటీస్ తో అంటే టెక్నాలజీ బాగుంటుంది కాబట్టి ఈ బ్యాంబూస్ బంకర్లో వేసే బ్యాంబూలు చేస్తారు కాబట్టి మనకి బంకర్ నిర్మాణం ఆధారిత మెటీరియల్ వినియోగించడం కోసం ఆర్మీ ఒప్పందం చేసుకుంది. ఓకేనా? ఆర్మీకి కావాల్సిన బంకర్లు ఏవైతే ఉన్నాయో బ్యాంబూస్ అందిస్తుంది. ఐఐటి చెన్నై సజీవ కణాలు పర్యావరణ హానికర లోపాలు ఉనికిని గుర్తించే చౌకైన విధానాన్ని అభివృద్ధి చేసిందట. ఓకేనా? సజీవ కణాలు పర్యావరణంలో హానికర లోహాల ఉనికిని, ఓకేనా, హానికర లోహాల ఉనికిని ఏదైతే ఉందో చౌకైన విధానాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే ఎవరు? ఐఐటి గౌహతి. ఇది కూడా ఐఐటి గౌహతి. ఓకే, సో చూడండి, ఐఐటి ముంబై దేశంలో తొలిసారిగా క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ ఇందాక వచ్చింది కదా, ఐఐటి మద్రాస్. ఓకే, సో ఇది కూడా రాంగ్. ఇది ఇక్కడ గౌహతి, ఇక్కడ మద్రాస్. ఓకే, దీన్ని బట్టి చూస్తే మన ఆన్సర్ ఏంటి? ఏది కాదు, 4. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో సింపుల్. ఏబిసిలో ఐఐటి గౌహతి ఉంటే సరిపోద్ది. ఏది? ఏబిలో. అండ్ సిలోకి వచ్చినట్టు ఐఐటి మద్రాస్. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఐటీల నుంచి వచ్చిన ఇన్నోవేషన్స్ కానీ డెవలప్మెంట్ చూడండి. మీరు ఏదైనా ఎలా మనం చేయాలంటే అండర్ ట్రయల్లో ఉంటే అది పట్టించుకోకండి. దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వస్తేనే అది మనకి బిట్టు. అండర్ ట్రయల్ ఉందనుకోండి అది అంత బిట్టు కాదు, ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలోని లంపి స్కిన్ వ్యాధికి తొలి టీకాగా గుర్తింపు పొందిన బయోలంపీ వ్యాక్సిన్ కి సంబంధించి క్రింది ఇచ్చిన అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. ఓకేనా? ఈ వ్యాక్సిన్ ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవేట్ తయారు చేసింది. రైటేనా రాంగా? షూరా? రైట్. మా వాళ్ళు చెప్పారంటే రైట్. అది రైట్. ఈ వ్యాక్సిన్ కి ఇటీవల WHO లైసెన్స్ ఇచ్చినట్లు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ప్రపంచంలోని హెల్త్ పరంగా సూపర్ పవర్ ఎవరు? WHO. అంటే దీనికి WHO పర్మిషన్ ఇవ్వాలి కదా. సో దీన్ని బట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగా రైటా? ఓకే, ఈ స్టేట్మెంట్ రాంగ్. WHO దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దేశంలోనే అదేంటో ఒకసారి చూసేద్దాం. ఓకే, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్
కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO నుండి లైసెన్స్ వచ్చినట్లు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తెలియజేసింది. సో అందుకని ఇలా జరిగిందనమాట ఈరోజు. ఓకే, సో చూడండి ప్రశాంతంగా ఈ క్వశ్చన్స్ ఒక్కసారి ఎక్కువసార్లు అవసరం లేదు, ఒక్కసారి వెళ్ళి క్విక్ గ్లాన్స్ చూడండి. నేను క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ PDF దీనిలో ఉన్న ఏవైతే ఉన్నాయో యాడ్ చేసి మన షైన్ అకాడమీ సాయి సార్ టెస్ట్ సిరీస్ ఛానల్లో పెడతాను. అండ్ ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో మీకు టెస్ట్తో పాటు అది అందుబాటులోకి వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.